వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనతో పాటు అయితే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన రాజేష్ కౌలేరి అయితే ఉన్నారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు రావటం, ఆయన చేసిన కృషి, పట్టుదల, ఎందుకంటే ఉపాధ్యాయుడిగా వర్క్ చేస్తుండడం ఒక ఎత్తు అయితే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు కోసం కష్టపడటం మరొక ఎత్తు. మరి ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. ముందు థ్యాంక్ యూ. ముందుగా మీకు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు వచ్చినందుకు కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏ విధంగా ఉంది, అలానే మీ బాల్యం కావచ్చు, మీరు చదువుకున్న స్కూల్, అవన్నీ చెప్పండి. ముందుగా సుమన్ టీవీకి ధన్యవాదాలు. నిజంగా అవార్డు రావడం కన్నా ప్రతి ఒక్కరూ ఈ అవార్డుని వాళ్ళకొచ్చిన అవార్డుగా ఫీల్ అయ్యి నాకు అభినందనలు తెలియజేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. ముఖ్యంగా అయితే నేను ధర్మవరం, మాది నేటివ్ ధర్మవరం ఎస్కోట్ మండలం. నేను ధర్మవరం హై స్కూల్లోనే 10th వరకు, గవర్నమెంట్ హై స్కూల్లో 10th వరకు కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఆర్కే డిగ్రీ కాలేజ్, ఇంటర్మీడియట్ ఎస్కోట్ జూనియర్ కాలేజ్, అలాగే డిగ్రీ ఆర్కే డిగ్రీ కాలేజ్ చేశాను. ఆ తర్వాత గవర్నమెంట్ డైట్, నాకు గుంటూరు డైట్ బోయపాలెంలో టీటీసీ సీట్ వచ్చింది. అక్కడ డిఎడ్ కంప్లీట్ చేశాను. డిఎడ్ కంప్లీట్ చేసిన తర్వాత డిగ్రీ చేస్తుండగానే నాకు జాబ్ వచ్చింది. ఆ తర్వాత నేను మిగతాది బిఎడ్ అండ్ ఎంఏ ఇంగ్లీషు డిస్టెన్స్ మోడ్లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి నేను ఈ టీచింగ్ సర్వీస్లోకి రావడం జరిగింది. మీ ఫాదర్ మదర్ ఏం చేస్తూ ఉంటారు? ఫాదర్ కార్పెంటర్ సార్, మా మదర్ ఏమో అంగన్వాడీ టీచర్గా వర్క్ చేస్తున్నారు అక్కడ ధర్మవరంలోనే. మా మిస్సెస్ ఇక్కడ విజయనగరం గవర్నమెంట్ హై స్కూల్లో, దాసన్పేట గవర్నమెంట్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ హిందీగా పనిచేస్తున్నారు. ఉత్తమ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు రావటం వెనకంటే మీ కృషి ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు సార్? అంటే చాలా మందికి తెలియని విషయము. ఈ సెలక్షన్స్ అవి ఎలా ఉంటాయి? ఎలా అవార్డు వస్తుంది? అంటే మీరు స్కూల్ కోసం కూడా చాలా చేస్తున్నారు. విద్యార్థులకి అవన్నీ కూడా మాకు తెలుస్తుంది. అలానే ఈ అవార్డు రావటం వెనుక ఎలా ఉంటుంది సెలక్షన్స్ అవిను? అంటే మేడం, యాక్చువల్‌గా అవార్డుకి ఒక క్రైటీరియా ఉంటది. మెయిన్‌గా 3 బేస్ పాయింట్స్ ఉంటాయి. ఒకటేమో టెక్నాలజీని మనం ఏ రకంగా ఇంటిగ్రేట్ చేస్తున్నాం అనేది అవార్డులో ఉంటది. 2 మనము టీచర్స్ కమ్యూనిటీకి ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నాము అనేది సెకండ్ మెయిన్ కోర్ పాయింట్‌గా ఉంటది. అండ్ థర్డ్ పాయింట్ కమ్యూనిటీ ఇంటిగ్రేషన్ అండ్ నేషనల్ బిల్డింగ్. ఈ 3 పాయింట్స్ మీద మనకి 100 క్వెషనీర్స్ ఉంటది. దీంతో పాటు ఏంటంటే మనము గవర్నమెంట్‌కి చేసే సర్వీస్, అంటే ఎస్‌సీఆర్‌టీకి మనం ఏం చేస్తాం, మనం ఏ రకమైన వర్క్‌షాప్స్‌కి అటెండ్ అవుతాం, అలాగే మనము మన యొక్క టీచింగ్ ప్రాక్టీసెస్ కానీ, కేస్ స్టడీస్ కానీ ఏ రకంగా ఓల్డ్ షేర్ చేస్తాం అనే అంశాల మీద ఈ అవార్డు అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో మనం ఎప్పుడైతే క్లాస్ రూమ్లో టెక్నాలజీ అండ్ మనకి టీచర్స్కి మనం ఇచ్చే సర్వీసు, అలాగే మనం కమ్యూనిటీకి మనం ఇచ్చేటటువంటి సపోర్టు, ఈ మూడింటిని బేస్ చేసుకొని మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. సో వన్స్ ఈ ఇంటర్వ్యూ ప్రాసెస్కి వెళ్ళే ముందు మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మనము ఫిజికల్ ఇంటర్వ్యూకి మనకి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండ్ కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ 3 మెంబర్ టీం మీద ఇంటర్వ్యూ చేస్తారు. దెన్ మనం ఏం చేయాలంటే అక్కడ ఫైనల్ సెలక్షన్ అయిపోయిన తర్వాత స్టేట్ సెలక్షన్ కమిటీకి మనం సర్వీస్ అనేది, మనం రికార్డ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి 78 మెంబర్స్ వస్తారు ఆల్ డిస్ట్రిక్ట్ నుంచి. ఆ 78 మెంబర్స్లో నుంచి మనకి 30 మెంబర్స్ని సెకండ్ ఫేజ్లో ఇంటర్వ్యూకి మనకు పిలుస్తారు. ఆ నెక్స్ట్ ఈ 30 మెంబర్స్కి మనకి కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ ఎస్సీఆర్టీ అండ్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ అండ్ ఆర్ఐ ప్రొఫెసర్ టీమ్, వీళ్ళందరూ కలిపి ఇంటర్వ్యూ చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్లో కమిషనర్ మేడం గారు ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఫైనల్ ఇంటర్వ్యూలోకి మనకి 6 మెంబర్స్ని అలౌ చేస్తారు. ఈ 6 మెంబర్స్ని డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్వ్యూకి పంపుతారు. వాళ్ళు మనకి ఇంటర్వ్యూ చేసిన తర్వాత అందులో ఒకరికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అనేది ఎవ్రీ ఇయర్ ప్రదానం చేయడం జరుగుతుంది అనమాట. నైస్. అంటే ఇంత మందిలో మీరు నిజంగా అవార్డు సాధించుకోవడం నిజంగా హ్యాండ్స్ ఆఫ్ టు యూ సార్. అంతేకాకుండా విద్యార్థులు చదువుకి ఎలా ఉంది అంటే, చాలా మంది ఇప్పుడు చూసుకుంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. మీరు వాళ్ళ పేరెంట్స్ని అందరినీ కలిసి వాళ్ళకి మోటివేట్ చేసి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చేయండి అని అడుగుతున్నారు. దీని వెనుక అంటే పిల్లలకి ఏ విధంగా ఉంటుంది అక్కడ ఎడ్యుకేషన్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్లో? అంటే ముఖ్యంగా మనకి ఈ రోజులో నేను గమనించినటువంటి అంశాలు ఏంటంటే, ప్రతి స్కూల్లో ఒక్కొక్క రకమైనటువంటి వేరియేషన్ ఉంది మేడం. అంటే నేను వ్యాపారంలో చేసేటప్పుడు పిల్లలు బాగా చదివితే చాలు అనుకున్నారు. కాబట్టి అక్కడ నేను టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్,
దాన్ని వాడి పిల్లలకు టీచింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను మెంటాడ్ మండలం గొర్రెలొచ్చినప్పుడు పిల్లలు ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడితే బావుంటదని పేరెంట్స్ తాలూకా ఒపీనియన్ అనమాట. అప్పుడు నేను అక్కడ జాయిన్ అయినప్పుడు కేవలం 62 మంది పిల్లలుండేవారు. సో, నేనొచ్చి ఇంగ్లీష్‌లో కొద్దిగా బాగా టీచ్ చేయడం, స్టూడెంట్స్ ఇంగ్లీష్‌లో కొద్దిగా బాగా చదవగలగడం వచ్చిన తర్వాత అరౌండ్ నెక్స్ట్ ఇయర్‌కే సుమారు 122 మెంబర్స్ స్కూల్ జాయిన్ అవ్వడం జరిగింది. అంటే చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ స్కూల్ వెళ్ళే పిల్లలందరూ వచ్చారు. అంటే ఆల్ ఆఫ్ ద సడెన్ 70 ఉండేటువంటి అరౌండ్ 70 ఉన్నటువంటి స్కూల్ స్ట్రెంత్ 122 అయింది నెక్స్ట్ ఇయర్‌కి. నెక్స్ట్ ఇక్కడ చినమల్లపేట వచ్చిన తర్వాత పిల్లలేంటంటే ఇక్కడకి మోడల్ స్కూలు, సైనిక్ స్కూల్ ఇలాంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పిల్లలు కావాలనేది పేరెంట్స్ ఇష్యూ. కాబట్టి ఇక్కడికి తగ్గ టీచింగ్ స్ట్రాటజీస్, ఆ మెటీరియల్ అంతా తయారు చేయడం జరిగింది. అయితే ఎక్కడికెళ్ళినా సరే మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది 3 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్‌కి ఏం కావాలి, సో దాన్ని మనము ఇస్తామనే భరోసా పేరెంట్స్‌కి ఇవ్వడం వల్ల, ఆ రకమైన టీచింగ్ చేయడం వల్ల, దాని ద్వారా పిల్లల్లో వచ్చిన ప్రోగ్రెస్ ద్వారా మనకి ఎక్కడికెళ్ళినా సరే, నేను ఎక్కడ చేసినా సరే నెక్స్ట్ ఇయర్‌కి 50% స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవ్వడం అనేది నా కెరీర్‌లో 15 సంవత్సరాలు నేను చూశాను మేడం. సో, అది నాకెక్కువగా పేరెంట్స్ మనల్ని నమ్ముతున్నారనే బిలీఫ్ అనేది నాకు నమ్మింది. అలాగే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కూడా చాలా మార్పు రావడం అనేది జరిగింది. ఈ 15 ఏళ్లలో ఎక్కడెక్కడ వర్క్ చేశారు మీరు? నేను ఫస్ట్ జాయిన్ అవ్వడం 2008 డీఎస్సీ ద్వారా 10లో జామ్ మండలం తాండ్రంగిలో జాయిన్ అయ్యాను. అక్కడ కేవలం 6 మంత్స్ చేసిన తర్వాత అక్కడి నుంచి నేను ట్రాన్స్‌ఫర్ అవ్వాల్సొచ్చింది. కంపల్సరీ ట్రాన్స్‌ఫర్. దెన్ నేను అక్కడి నుంచి మెరకముడిదంలో భగీరథపురం అనే స్కూల్‌లో చేశాను. అక్కడి నుంచి వేపాడు మండలం ట్రాన్స్‌ఫర్ అయ్యాను. ఎన్‌కేఆర్‌పురంలో అక్కడ 2 ఇయర్స్ చేశాను. నీలకంఠరాజపురం అని. అక్కడి నుంచి నేను ట్రాన్స్‌ఫర్ అయ్యి మెంటాడ్ మండలంలో గొర్ల అనే యూపీ స్కూల్‌లో ఎక్కువగా 8 ఇయర్స్ పాటు అక్కడ వర్క్ చేశాను. సో, అక్కడి నుంచి నేను రీసెంట్ 2023లో ఈ ఎల్లిమర్ల మండలం చినమల్లిపేట ప్రాథమిక పాఠశాలలో ఇప్పుడు అక్కడ నేను ప్రైమరీ హెచ్ఎంగా చేస్తున్నాను మేడం. ఓకే. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్‌కి ఇప్పుడు పిల్లలు చాలా అగ్రెసివ్‌గా ఉంటున్నారు. అంటే మొబైల్‌ది ఎక్కువ అటాచ్‌మెంట్ ఉంటున్నారు కాబట్టి మీ స్కూల్‌లో చదివే పిల్లలకి ఏమని ఇది చెప్తారా? మొబైల్‌కి దూరంగా ఉండండి ఇటువంటివి చెప్తారా? లేదా ఇప్పుడు మీ అమాసం వంటివి ద్వారా ఇప్పుడున్న పిల్లలకి చెప్పండి మంచి సలహా? అంటే ఇప్పుడు అదే మేడం. చదువు అనేది చాలా చిన్న విషయం అయిపోయింది. చదువు కన్నా మిగతా విషయాలను కంట్రోల్ చేయడం అంటే మోరల్ వాల్యూస్ గానీ, లేకపోతే కమ్యూనిటీ ఇన్వాల్వ్‌మెంట్ గానీ పిల్లల్లో నేర్పించడం అనేది ప్రధానమైనటువంటి అంశం అయిపోయింది. కాబట్టి మీరన్నట్టుగా మొబైల్‌కి దూరంగా ఉండాలనేది కంపల్సరీగా మనం చెప్తాం. ఎందుకంటే పేరెంట్స్ నుంచి వచ్చే ప్రధానమైన కంప్లెయింట్ కూడా అదే. మన పేరెంట్స్ మీటింగ్ పెట్టేటప్పుడు మా వాడు ఎక్కువ మొబైల్ చూస్తున్నాడని, టీవీ చూస్తున్నాడని మనకు కంప్లెయింట్ చెప్తే. సో, దాన్ని పేరెంట్స్ ఓవర్‌కమ్ చేయడానికి నేనేం చేశానంటే ఈ అంశాలన్నిటిని కూడా మొబైల్ బేస్డ్ గేమింగ్ అప్లికేషన్స్‌గా డిజైన్ చేసి, వాళ్ళు మొబైల్ వాడినా సరే మన ఎడ్యుకేషనల్ కంటెంటే వాడే విధంగా నేను డిజైన్ చేసాను. వాళ్ళు జస్ట్ నా వాట్సాప్‌కి మెసేజ్ చేసినా, నాకు ఎటువంటి సంబంధం లేకుండా ఆటోమేటిక్‌గా నా వాట్సాప్ రెస్పాండ్ అయ్యే విధంగా ఒక సిస్టమ్ డెవలప్ చేశాను. కాబట్టి వాళ్ళు ఏ లెసన్ కావాలన్నా, ఏ వీడియో కావాలన్నా జస్ట్ నాకు మెసేజ్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా వాడికెళ్ళేది. దానివల్ల వాళ్ళు మొబైల్ చూసిన రెగ్యులర్ కంటెంట్, వీడియోస్ అవి కాకుండా ఎడ్యుకేషనల్ కంటెంట్ చూడడం అనేది జరిగింది. అయితే అగ్రెసివ్‌గా పిల్లలనేది ఉంటున్నారు. ఎప్పుడైతే మనం పిల్లడి తాలూకా సైకలాజీకి గానీ, లెర్నింగ్ స్టైల్ గానీ మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఆ అగ్రెసివ్‌నెస్‌ని గానీ, వాడి యొక్క లెర్నింగ్ గ్యాప్‌ని గానీ మనం తెలుసుకోవచ్చు. నేను అందుకే ప్రతి ట్రైనింగ్‌లో ప్రతి టీచర్‌కి చెప్పేటప్పుడంటే ప్రతి పిల్లవాడు చదవగలడు. కానీ చదివే టైంలో గ్యాప్ వస్తది. అంటే ఒక పిల్లవాడు ముందు నేర్చుకుంటాడు. ఒక పిల్లవాడు ఒక 10 రోజులు పోయాక నేర్చుకుంటాడు. ఆ గ్యాప్‌ని మనం ఐడెంటిఫై చేసి వాడిని మనం ప్రేమతో అలాగే వాడి యొక్క కన్సర్న్‌ని మనం తీసుకొని చెప్పేటప్పుడు ఆటోమేటిక్‌గా ఈ బిహేవియరల్ చేంజ్ అనేది కంట్రోల్‌లోకి వస్తదనేది నా మెయిన్ ఒపీనియన్. సార్ వాళ్ళ మిసెస్, సార్‌లో సగ భాగం, మేడం కూడా టీచరే, ఉపాధ్యాయులుగా వర్క్ చేస్తున్నారు. మరి సార్‌కి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డ్ రావటం మీకు ఏ విధంగా ఉంది? మీ మాటల్లో చెప్పండి. యాక్చువల్‌గా చాలా, చాలా గర్వంగా ఉంది. నేనిప్పుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్న రాజేష్ వాళ్ళ మిసెస్ అని చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. చూసారా మేడం, సంతోషం, ఆనంద బాష్పాలన్నమాట. అది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం అన్నమాట. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు రావటం నిజంగా మాటల్లో చెప్పలేనిది. వాళ్ళకి మాటలు కూడా రావడం లేదు. నిజంగా అది బాధ కాదు, ఆనంద బాష్పాలు. ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అంతే, నిజమే. యాక్చువల్‌గా మా హస్బెండ్‌కి ఇలా రావడం నేను అసలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను.
ఈయన మా హస్బెండ్ అని చెప్పుకోవడానికి కూడా అసలు ఐఎమ్ వెరీ లక్కీ. ఇతను నా హస్బెండ్ అని చెప్పుకోవడానికి. యాక్చువల్గా స్కూల్ వర్క్, పిల్లల వర్క్ తో పాటు మమ్మల్ని కూడా అసలు ఎక్కడ ఆయన ఎంత వర్క్ బిజీలో ఉన్నా, నేనేమన్నా మాట్లాడాలనుకున్నా నాకు ఖచ్చితంగా టైం ఇచ్చేవన్నమాట. ఫస్ట్ ఆప్షన్ నేనే, ఇంకేదైనా సెకండరీ. పాప ఆయన అంత వర్క్ బిజీలో ఉన్న మమ్మల్ని కానీ పిల్లల్ని కానీ ఎక్కడికి తీసుకెళ్ళకపోవడం కానీ అలాంటివి ఏమీ లేవు. అసలు కంప్లైంటే లేదు అసలు ఆయన గురించి. అంటే ఎంత వర్క్ చేయాలన్నా పాప నైట్ లో తెలివేసిండి మాకు టైం ఇచ్చి పాప ఆయన టైం ఆయన చేసి, అసలు ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశారో నేను బాగా దగ్గరుండి చూశాను. అంటే హీ డిజర్వ్ ఆ అవార్డుకి. నిజంగా ఖచ్చితంగా ఈయనకి వచ్చింది అంటే ఆయన కష్టం అన్నమాట. థ్యాంక్ యూ. అంత మందిలోని సార్ ఒక్కరే సెలెక్ట్ అవ్వడం నిజంగా గ్రేట్ కదా. నిజంగా ఎంత great. కష్టపడి ఉంటారో ఆ Yeah. టెస్ట్ లో పాస్ అవ్వడం కోసం, Yes, అది yes. కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఆయన కష్టం అదే చెప్తున్నాను కదా. నేను దగ్గరుండి చూశాను. పాప ఆయన క్యాంప్ వెళ్ళి విజయవాడ వెళ్ళి నైట్ అంతా జర్నీ చేసి విజయవాడ SCRT బుక్స్ రాయడానికి వెళ్ళి, ఆ నెక్స్ట్ డే వచ్చిన మా దగ్గర ఒక 1 వీక్ ఉండేవారు కాదు కదా. ఇంకా ఎప్పుడు వస్తారని మేము వెయిట్ చేస్తే, ఆ డే పాప ఆయన డ్రెస్ తీసుకోకుండా కూడా మమ్మల్ని ఎటైనా తిరగడానికి తెప్పడానికి తీసుకెళ్ళడం. ఎప్పుడు సండే వచ్చేవారు. ఇంకా పిల్లలు కూడా నాన్న అనేసని తిరగడానికి. చెప్తున్నాను కదా, ఆయన ఎంత బిజీ, ఇంత వర్క్ చేయాలంటే ఆయనకి చాలా టైం ఉండాలి. అంత టైంలో కూడా మేమెప్పుడు ఆయన మిస్ అవ్వలేదు అనమాట. అంటే అంత మిస్ అవ్వకుండా, ఎప్పుడో క్యాంప్లు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మిస్ అయ్యానేమో కానీ ఇంట్లో ఉండేటప్పుడు మాత్రం మాకు కంప్లీట్ 100కి 100% మాకు టైం ఇచ్చేవారు. యాక్చువల్గా చెప్తున్నాను, ఈ అవార్డు నిజంగా ఆయనకి రావడం అసలు మొత్తం మా ఫ్యామిలీ అంతా, యాక్చువల్లీ నేనైతే వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. పేరు వెంకటరమణ అండి. నేను ధర్మవరంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. మా అబ్బాయి ఎప్పటి నుంచో ఈ నేషనల్ అవార్డు కావాలి అంటున్నారు. తన ఆశ నెరవేరింది. ఈరోజు మేమందరం హ్యాపీగా ఉన్నాం. చాలా తను కూడా చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని ఈ రోజు ఈ స్థాయికి ఎదిగాడు కదా. అదే మేడం, అదే గవర్నమెంట్ స్కూలే. మేము ఎక్కడ ప్రైవేట్ స్కూల్ అంటూ పిల్లలు, ఈ బాబునే కాదు ఇంకా నాకు ఇంకో బాబు పాప ఉన్నారు. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివారు. ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ చదవలేదు. వాళ్ళు కూడా అందరూ బాగా ఫస్ట్ ర్యాంక్లో వచ్చారు అందరూ. ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు? చిన్న అబ్బాయి అంటే లెక్చరర్గా చేస్తానండి, చైతన్య ఎస్కోట కాలేజీలోను. పాపకు మ్యారేజ్ అయిపోయింది. పాపమ్మ అక్కడ ఉంటున్నారు, ఎక్కడది నర్సీపట్నంలో ఉంటున్నారు. పాప 2 బాబులండి. అది మొత్తానికి మీరైతే హ్యాపీ. హ్యాపీ మేడం. ఆయన కష్టానికి ఫలితం దక్కింది అంటారు. దక్కింది. చూస్తున్నారు కదా, రాజేష్ మాస్టర్ అయితే చాలా చక్కగా చెప్తున్నారు. టెక్నాలజీని కూడా అందిపుచ్చుకొని వాళ్ళ స్కూల్లో చదివే పిల్లలకి, అంటే అది నేను ఉద్యోగం చేసే స్కూల్ కాదు, అది నా స్కూలే, నా పిల్లలే వీళ్ళందరూ అనే విధంగా పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, అలానే ప్రతిదీ కూడా సైన్స్ పరంగా కావచ్చు, టెక్నాలజీని ఉపయోగించుకొని పిల్లల్ని మంచి నడవడితో ముందుకు తీసుకెళ్ళడానికి అయితే ముందడుగు వేస్తున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు రావడానికి ఇదొక కారణం కూడా మనం చెప్పొచ్చు. అంతేకాదు, అంటే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావటం వెనుక ఎంతో కృషి ఉంది, పట్టుదల ఉంది. ఇంకా మరిన్నో అవార్డులు ఇలాగే సాధించాలి మీరు అని చెప్తూ మన సుమన్ ద్వారా అయితే అభినందిస్తున్నాము. అంతేకాకుండా కోరుకుంటున్నాం కూడా ఇంకా ఎన్నో అవార్డులు సాధించాలని కోరుకుంటూ, కెమెరా పర్సన్ ప్రసాద్ తో సీమ, సుమన్ టీవీ, విజయనగరం.